ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. శ్రీ గురు టీవీ ఆలయ దర్శినికి స్వాగతం. ఈరోజు మనము కాశీ క్షేత్ర విశేషాల గురించి తెలుసుకున్నాం. మేము ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమ స్నానం తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్న మహాదేవుని నిలయమైన కాశీ నగరానికి వచ్చాము. భారతదేశంలోనే అతి ప్రాచీన నగరాల్లో ఒకటి కాశీ మరియు హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. కాశీ, వారణాసి, బెనారస్ 3 పేర్లతోటి పిలుస్తారు. ఏదైనా ఒకటే. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుండి విముక్తులవుతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే 2 నదులు ఈ నగరంలో గంగా నదిలో కలుస్తాయి. అందుకే ఈ క్షేత్రానికి వారణాసి అని పేరు వచ్చింది. కాశ్యాంతు మరణాన్ ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు నమ్ముతారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వరలింగం ఇక్కడ ఉంది. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యుడు, కబీర్ దాస్ వంటి ఎందరో ప్రముఖులు వారణాసి నగరం మరియు దాని పరిసరాల్లో ఎంతో అనుబంధం కలిగి ఉన్నారు. కాశీలో ముఖ్యంగా దర్శించవలసిన దేవాలయాలు కాలభైరవ, డిండి గణపతి, సాక్షి గణపతి, విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, వారాహిమాత ఆలయం, తులసీదాస మందిరం, సంకటమోచన హనుమాన్ ఆలయం, దుర్గామాత దేవాలయం, లోలార్కుడు. ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. దశాశ్వమేధ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ వంటి పలు స్నాన ఘట్టాలు ఉన్నాయి. వారణాసిని మందిరాల నగరం, దీపాల నగరం, విశ్వనగరం వంటి పేర్లతో పిలుస్తారు. పురాణ కథనాల ప్రకారం కాశీ స్వయంగా ఆదిదేవుడైన శివయ్య స్థాపించారని చెబుతారు. సుమారు 5000 సంవత్సరాల క్రితం మహాశివుడు వారణాసి లేదా కాశీ నగరాన్ని స్థాపించారని పౌరాణిక గాథలు సారాంశం. హిందువులకు 7 పవిత్ర నగరాలు ఉన్నాయి. వాటిలో కాశీ ఒకటి. మిగతావి అయోధ్య, మధుర, అవంతిక, కంచి, ద్వారక. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీ నగరం ప్రసక్తి ఉంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు భాతృహత్య, బ్రహ్మహత్య పాతకాల నుండి విముక్తులవటానికి సప్తముక్తి నగరాల్లో ఒకటైన కాశీ నగరానికి వచ్చారని చెబుతారు. కాశీలో గంగా తీరమంతా స్నానఘట్టాలతో నిండి ఉంటుంది. సుమారు 84 ఘాట్లు ఉన్నాయి. ఎక్కువ ఘాట్లు స్నానాలకు, దహనకాండకు వాడతారు. దహన సంస్కారాలు జరిపించే మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లు ప్రత్యేకమైనవి. దశాశ్వమేధ ఘాట్లో బ్రహ్మ స్వయంగా 10 అశ్వమేధ యాగాలు చేసి శివుడిని ఇక్కడ కొలువై ఉండమని కోరేడని పురాణ గాథ. ఇక్కడ రోజు సాయంత్రం గంగా హారతి ఇస్తారు. అది చూడటానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. మణికర్ణిక ఘాట్లో ఉన్న తారకేశ్వరాలయంలో నుండి పరమశివుడు మరణిస్తున్న వారి చెవులో తారకనామం ఉపదేశించాడని చెబుతారు. ఇక్కడ మరణించిన వారికి మోక్షం కలుగుతుందని చెబుతారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఘాట్లో స్నానమాచరిస్తే కాశీలో యజ్ఞం చేసిన దానికంటే అనేక రెట్లు పుణ్యం వస్తుందని శంకర్ భగవత్పాదుల వారు శివానంద లహరిలో చెప్పారు. మణికర్ణిక ఘాట్లో మధ్యాహ్నం 12 గంటలకు చేసే స్నానాన్ని అపరాహ్న స్నానం అని కూడా అంటారు. ఆ సమయంలో మహాశివుడు అమ్మవారితోటి కలిసి ఇక్కడ స్నానం ఆచరిస్తారని చెబుతారు. అదే సమయంలో సర్వదేవతలు ఇక్కడ స్నానం ఆచరిస్తారట. కాశీ విశ్వనాథ మందిరం వారణాసిలో ప్రధాన ఆలయంగా చెప్పుకోవచ్చు. దీని గోపురం పైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని బంగారు మందిరం అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామివారిని విశ్వేశ్వరుడు, విశ్వనాథుడు పేర్లతో పూజలందుకుంటుంటారు.
కాశీ విశ్వనాథాలయానికి సమీపంలో అన్నపూర్ణాదేవి ఉన్నారు. విశ్వనాథుణ్ణి దర్శించిన తర్వాత భక్తులు అన్నపూర్ణాదేవిని దర్శించటం ఆచారం. ఈ దేవాలయం లోపలనే ఉచిత అన్నదానం ఉంది. కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో విశాలాక్షి అమ్మవారి మందిరం కూడా ఉంది. విశ్వనాథుణ్ణి దర్శించుకున్న తర్వాత భక్తులు విశాలాక్షి దేవిని కూడా దర్శించటం ఆనవాయితీ. కాశీలో అన్నిటికంటే ముఖ్యమైనది విశ్వనాథుని దర్శనానికి ముందు ఖచ్చితంగా మొదట కాలభైరవుని దర్శించి కాలభైరవుని ఆశీస్సులు తీసుకొని విశ్వనాథ దర్శనానికి వెళ్తారు. వారణాసిలో 2 దుర్గా మందిరాలు ఉన్నాయి. 500 సంవత్సరములకు ముందు నిర్మించిన దుర్గా మందిరం ఒకటి, రెండవది కోతులు గుడిగా ప్రసిద్ధి చెందిన దుర్గా మందిరం 18వ శతాబ్దంలో నిర్మించబడింది. సంకటమోచన్ హనుమాన్ కాశీలో ఉన్న పవిత్ర మందిరాలలో ఒకటి సంకటమోచన్ హనుమాన్ మందిరం. మంగళ శనివారాల్లో హనుమంతునికి విశేష పూజలు నిర్వహించబడుతున్నాయి. ఆధ్యాత్మికత అంటే ఇష్టపడే వారంతా జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళాలనుకుంటారు. గతంలో ముసలితనం రాగానే కాశీకి వెళ్ళి అక్కడే తను సాలించేవారు. అలా చేస్తే మళ్ళీ జన్మ అనేది ఉండదని నమ్మేవారు. ఇప్పటికీ హిందువులకు కాశీ అంటే ముక్తికి ముఖద్వారం. కాశీ క్షేత్రం అండాండం బ్రహ్మాండాల సంగమానికి ప్రతిరూపం. ఇక్కడ మానవ శరీరంలో నాడుల సంఖ్యకు సమానంగా 72,000 మందిరాలు నిర్మించారు. కాశీ నగరంలో ఉండటం అంటే విశ్వ శరీరంతో మానవ దేహం సంబంధం ఏర్పరచుకోవటం లాంటిది. అందుకే కాశీకి వెళితే తిరిగి రావాలని అనిపించదు. మేము వెళ్ళినప్పుడు కాశీలో విపరీతమైనటువంటి రద్దీ ఉంది. కారణం ఏంటంటే ప్రయాగరాజులోని కుంభమేళా స్నానం ఆచరించిన భక్తులు మొత్తం కాశీ నగరానికి వచ్చారట. అందుకే ఇక్కడ ఏ వీధిలో చూసినా కానీ తండోపతండాలుగా జన సాంద్రతతో నిండిపోయి ఉంది. వాహనాలన్నీ సుమారు 6-7 కిలోమీటర్లు అవతల పార్కింగ్ చేయించారు పోలీసు వారు. అక్కడి నుంచి మనము నడిచే వెళ్ళాలి. ఆటోలు రిక్షాల్లో వెళ్ళటానికి కూడా ప్లేస్ ఉండేది కాదు రహదారుల్లో. మేము చాలా దూరం నడిచే వెళ్ళాము. అలా వెళ్ళిన తర్వాత రిక్షా ఒకటి మాట్లాడుకొని కొంతమంది రిక్షాలో వెళ్ళారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనము విశ్వనాథుని దర్శనానికి వెళ్ళేటప్పుడు మనతో పాటు లగేజ్ని కానీ సెల్ ఫోన్స్ని కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కానీ అలౌ చేయరు. వాటిని మనము ముందుగానే లాకర్లో ఉంచి లేదంటే రూమ్లోనే వదిలేసి వెళ్ళాలి. చుట్టూ చిన్న చిన్న బజార్లు ఉంటాయి. ఏ చిన్న బజారు నుంచి వెళ్ళినా ఒకవేళ మిస్ అయినా మనం తిరిగి బయలుదేరిన చోటుకి చేరటం చాలా కష్టం. జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళాలి. మేమైతే గూగుల్ మ్యాప్ మీద ఆధారపడి తిరిగాము. కాశీలో మరో ముఖ్యమైన విషయం పితృదేవతలకు పిండ ప్రదానం. మణికర్ణికా ఘాట్లో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు. ఇక్కడ చాలామంది పూజారులు ఉంటారు. మొదట మనం వారితోటి డబ్బులు మాట్లాడుకొని పితృదేవతల కార్యం మొదలు పెట్టాలి. ఎందుకంటే చాలా ఎక్కువ మంది అమౌంట్ ఎక్కువగా అడుగుతున్నారు. పిండ ప్రదానానికి కావలసినటువంటి వస్తువులన్నీ వారే ఇస్తారు. 21 తరాల వరకు పితృదేవతలకు మనము ఇక్కడ పిండ ప్రదానం చేయొచ్చు. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే 21 తరాలు పితృదేవతలు సంతృప్తి చెందుతారని నమ్మకం. కాశీ నగరంలో దర్శించవలసినటువంటి మరొక ముఖ్య దేవాలయం వారాహి మాత ఆలయం. ఈ ఆలయం ఉదయం 9:30 వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు. విశాలాక్షి అమ్మవారి దేవాలయానికి సమీపంలో ఉంటుంది. దాదాపు చాలా క్యూ లైన్ ఉంటుంది. మన తెలుగువారు
ఎక్కువ మంది ఇక్కడ దర్శనానికి వస్తుంటారు. కాశీని రక్షించేటటువంటి గ్రామదేవత వారాహి అమ్మవారు. కాలభైరవ స్వామి అనుగ్రహము, వారాహి మాత అనుగ్రహము ఖచ్చితంగా కాశీ వెళ్ళిన వారు తీసుకుంటారు. వారాహి మాత రాత్రి మొత్తం కాశీ క్షేత్రానికి కాపలాగా తిరుగుతూ ఉంటారట. రాత్రి అయిన తర్వాత, తెల్లారి అయిన తర్వాత తిరిగి వెళ్ళి గుడిలో విశ్రాంతి తీసుకుంటారట. అందుకనే పూజారులు త్వరగా పూజాది కార్యక్రమాలు ముగించి 9:30 గంటలకల్లా ఉదయం గుడిని మూసివేస్తారు. మనము ఆలోపే దర్శనం చేసుకోవాలి. ఒకవేళ టైం అయిపోతే ఇంకా ఆ రోజు గుడి మూసేస్తారు. తర్వాత రోజే మళ్ళీ మనము దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. కాశీలో మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఖచ్చితంగా మనము బస్ చేయటానికి వసతి, తెలుగువారి కోసం కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. ముందుగానే మనము అక్కడ విచారించుకొని ఆశ్రమంలో వసతి బుక్ చేసుకోవటం మంచిది. మేమైతే తెలిసిన వారి ద్వారా హోమ్ స్టే ఇల్లు తీసుకున్నాము. 8 మందికి కలిపి 4,500 ఒక రోజుకి ఇచ్చారు. కాశీలో విపరీతమైనటువంటి భక్తులు రద్దీలో కూడా ఆ కాశీ విశ్వనాథుడు మాకు 2 సార్లు దర్శన భాగ్యం ఇచ్చారు. ఇక్కడి నుంచి మేము బయలుదేరి రామజన్మభూమి అయినటువంటి అయోధ్య బాలరాముని దర్శనానికి వెళుతున్నాము. ఇది ఈరోజు శ్రీ గురు టీవీ ఆలయ దర్శనంలో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి హిందువుల ఆరాధ్య దైవం కాశీ విశ్వనాథుని ఆలయం యొక్క విశేషాలు. మరొక రోజు మరొక ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మేము ఏ చిన్న వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.